చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన వర్కులు 15th ఫైనాన్స్ వర్కులు దాదాపు 90 లక్షలు. ప్రతిదీ టెండర్కే. అయ్యన్న పాత్ర గారు చెప్పేది ఒకటే, ఏదైనా సరే అభివృద్ధి అనేది ప్రతి వార్డుకి పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ వెళ్ళాలి. మేము చాలామంది అడిగాం, సార్ మేము 12 వార్డులు ఇప్పటి వరకు ఏమీ లేదు, మాకు ఎక్కువ ఇవ్వండి సార్, 4 వార్డులకి ఎందుకంటే ఇస్తున్నారని అడిగాను. నేను అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ఏరా నీ వార్డులో నిన్న ప్రజలు ఉన్నారు, మిగతా వార్డులో ప్రజలు లేరా అని చెప్పిన గొప్ప నాయకుడు అయ్యన్న పాత్ర గారు. ఈ రోజు వీళ్ళు అరుస్తుంటే మాటలు నిజం కదండి, ఏదైనా ఉంటే త్రూ పేపర్ ద్వారా చెప్పమనండి. మేము చాలా క్లియర్గా ఉన్నాం, టెండర్ వర్క్లే చేస్తున్నాం, క్వాలిటీ వర్క్లే చేస్తున్నాం, విఎంఆర్డీఏ పరిధిలో చెప్పారు. అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది తప్పించి ఈ 9 నెలల్లో నా ఒక్క వాటికే 50 లక్షల రూపాయలు, మొత్తం 15 కోట్ల రూపాయలు, 32 రూపాయలు కాదు, 9 నెలల్లో తెచ్చారు. మీరు చెప్పండి, సంవత్సరం మొత్తం 5 సంవత్సరాల్లో మీరు ఎంత తెచ్చారనేది ఏమీ జరగలేదండి. సచివాలయం టెంట్ల బిల్లులు చూసుకునేవారు. ఈరోజు మన స్వచ్ఛ భారత్ బిల్లు అయింది, ఉదయం నుంచి సాయంకాలం వరకు దాదాపు 10-15 స్టాల్స్ పెట్టారు, చైర్లు పెట్టారు. ఇన్ని పెడితే 33,000 రూపాయలు. ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. 33,000 రూపాయలు అయింది. అదే వాళ్ళు ఏమైనా ఒక డ్వాక్రా మహిళలు ఇలా పిలిస్తే 1,00,000 రూపాయలు బిల్లు వేసేవారండి. మిగిలిన సామాన్లు, అరటిపొలగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి, జగన్ వచ్చినప్పుడు వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళిపోయి, ఇవన్నీ మాకు ఎందుకు వద్దు, అయిపోయింది అది అయిపోయింది. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి అంటే ఇలా ఉండాలి. మిగిలినవన్నీ ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోయాయండి. ఇప్పుడు కాంట్రాక్టర్ విషయంలో ఇందాక మీరు అడుగుతున్నారు, బాధపడింది, పని చేసింది కాంట్రాక్టర్. త్రూ కాంట్రాక్టర్ పేపర్ ద్వారా రిపోర్ట్ చేసి కంప్లైంట్ పెట్టమనండి.